నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలోని ప్రధాన డ్రైన్లను పరిశీలించిన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్. పట్టణ కళాకారుల సంఘ కమిటీ నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అవ్వకముందే తెనాలి ప్రాంత సమస్యలపై నాదెండ్ల మనోహర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా పట్టణంలోని చెత్తా చెదారంతో నిండిపోయిన డ్రైన్లను ఆదివారం నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. గురవై కాలనీ, లింగారావు సెంటర్, చెంచుపేటలోని ప్రధాన డ్రైన్లను ఆయన సందర్శించి అక్కడ తిరుగుతున్న పూడికతీత పనులను ఆయన పరిశీలించారు. డ్రైన్లలో పెరుకుపోయిన చెత్తా చెదారాన్ని వెంటనే తొలగించాలని, అదేవిధంగా అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ అనురాధ, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు, పలువురు మున్సిపల్ అధికారులు, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకాలంలో ఖరాబ్ చేద్దాం ముందు టౌన్ మీద బండి అంటే బండి జైల్లో పెట్టేస్తున్నారు. అది కూడా పండు కాదు లేదా నష్టం జరిగింది. ట్రాన్స్ఫార్మర్ ఆ లెవెల్లో పైకి అది మన డ్యామేజ్ అయితే ఏంటి పరిస్థితులు ఏం చేస్తాం సార్? ఎవరు కాడ కొనుక్కున్నారు, వదిలేశారు. మట్టి పెట్టేది వర్షం నీళ్ళు పడితే కాలంలో ఈ నీళ్లు పోవాలని చెప్పి అయ్యే ఇటు వర్షాలు పడ్డప్పుడు ఇటు వస్తాయి, తర్వాత మళ్ళీ పోతాయి. ఇటు పోవడానికి వీలు లేదు సార్. వర్షాలు పడి చాలా లేదు కదా, మరి ఎట్లా ఉందండి పరిస్థితి? ఇటు పోవడానికి వీలు లేదు సార్. ఆ నీళ్ళు అట్టానే ఉంటాయి, మట్టి దూపెట్టలేదు. దోమల దెబ్బ మనం తట్టుకోలేకపోతున్నాం సార్. ఇప్పుడు ఏవో ఏంటో మాకు తెలియదు. మరి ఎప్పుడైనా మీరు ఈ కార్యక్రమాల్లో ఎవరికైనా ఫోన్లు చేశారా? ఎవరికైనా గ్రీవెన్స్ చెప్పారా? ముందు చేసాం సార్, ఎన్నోసార్లు చెప్పాము, ఎవరు పట్టించుకోలేదు. లైట్లు ఇవ్వని ముట్టుకుంటే ఈ మధ్యన చేశారు సార్. ఈ నుంచి ఆడదాకా చీటే సార్, ఆ చీటలోనే రావాలి పోవాలి. వీళ్ళంతా ఎట్టి నుంచి వెళ్తున్నారు? ఈ దారి వాడతారా వీళ్ళు? లేదు సార్, అటు కూడా రోడ్డు ఉంది సార్. అటు ఉంది, దాని అవతల ఉంది, బిల్డింగ్ ముందు రోడ్డు ఉంది. అటు మూడు ఉన్నాయి సార్. ఇటానే తెనాలి పట్టణంలో ప్రధానమైన పంట కాలువలు ఒక 4 ఈ వర్షాకాలం లోపు పూడిక తీయడం, అదేవిధంగా గార్బేజ్ కలెక్షన్ ఇంప్రూవ్ చేయాలనే ఆలోచనతో ఒక షార్ట్ టర్మ్ ప్రణాళిక 15 రోజుల కోసం సిద్ధం చేయమని నేను కమిషనర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందికి చెప్పడం జరిగింది. సో 2 రోజుల క్రితం జరిగిన సమావేశంలో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు కమిషనర్ గారు. దాని మేరకు ఈరోజు 3 ప్రాంతాల్లో పనులు ప్రారంభమైనాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వర్షాకాలంలో ఎక్కడ కూడా రోడ్ల పైన నీరు ఆగిపోయే విధంగా, ప్రజలు ఇబ్బంది పడే విధంగా కాలువల పూడికి సరిగా తీస్తే ఆ ఫ్లో తోటి పంట కాలువలోకి చివరి వరకు వెళ్ళిపోయేటట్టు మనం ఊరు శివార్లకు. అదేవిధంగా రేపటి రోజున ఇంకో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఇరిగేషన్ అధికారులతోటి, డ్రైన్స్ అధికారులతోటి, మున్సిపల్ కమిషనర్ గారితో. సో ముగ్గురం కలిసి సమన్వయపరుచుకుంటూ ఈ గ్రామీణ ఎక్కడైతే మన తెనాలి పట్టణం పరిధి కంప్లీట్ అవుతుందో అక్కడి నుంచి మనం ఫర్దర్గా చేయాల్సిన ఈ
కాలువల గురించి మరమ్మతులు, పూడికలు తీయడం ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఒక వారం రోజుల వ్యవధిలో పూర్తయ్యేటట్టు రైతులకి ఎక్కడ కూడా పంట నష్టం జరగకుండా మున్సిపాలిటీ నుంచి వెళ్ళే డ్రైనేజ్ ఈ కాలువల ద్వారా వాళ్ళు కూడా నష్టపోకుండా ఒక చక్కటి ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. 15th ఫైనాన్స్ నిధులు బహుశా జూలైలో వస్తాయి మనకి. అవి వచ్చే లోపు ఒకసారి మన కౌన్సిలర్లు అందరం, మున్సిపల్ చైర్పర్సన్ అందరం కూర్చుని ఒకసారి తెనాలికి ఈ సంవత్సరం మనం పెట్టుబడి చేసే నిధులు రాబోయే 5 సంవత్సరాల్లో కూడా మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపరిచే విధంగా మన అందరం కూడా కలిసి పనిచేసుకుందాం. అంతేగాని డబ్బులు వృధా అయ్యేటట్టు ఎక్కడో తూతు మంత్రంగా పనులు చేసుకుంటే మాత్రం మనకు ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా నేను మాటిస్తున్నా మన పౌరులందరికీ కూడా వర్షాకాలంలో ప్రధానంగా మన రోడ్లన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా ఆ రహదారి పైన వెళ్ళేటట్టు, అదేవిధంగా మురుగునీటి సమస్య రోడ్లపైన రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు సిబ్బంది అంతా కూడా కృషి చేసి రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రణాళికతోటి ఒక మార్పు అనేది తప్పకుండా మేము చూపిస్తాం. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఆదివారం బీసీ కాలనీలోని కళాకారుల సంఘ భవనంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించారు. ఆదివారం బీసీ కాలనీలోని కళాకారుల సంఘ భవనంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షురాలిగా బుర్రా జయలక్ష్మి, గరికపాటి సుబ్బారావు, ఆరాధ్యుల ఆదినారాయణ, గౌరవ అధ్యక్షులుగా ఏ కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శిగా మేరిగా రామలింగేశ్వరరావు, నాగమణి, సుధీర్, సుబానీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ సహకారంతో నూతనంగా ఎన్నిక కాబడిన కమిటీ పట్టణ రంగస్థల కళాకారుల సంఘానికి పూర్వ వైభవం తీసుకువస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీని పలువురు కళాకారులు శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ మేరు రామలింగేశ్వరరావు, శ్రీమతి పెంచంగి నాగమణి గారు, శ్రీమతి నిర్మలా రమేష్ గారు, శ్రీమతి ముత్యాల లక్ష్మీ తులసి గారు, కోశాధికారి దీపాల సుబ్రహ్మణ్యం గారు, మీ అందరి సహాయ సహకారాలతో పట్టణ రంగస్థల కళాకారుల సంఘాన్ని 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు కళాకారులు అందరూ గర్వపడేలాగా ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాను. మా అమ్మ శ్రీమతి బుర్రా జయలక్ష్మి గారి తరపున ఈ సంఘ యొక్క పురోగతికి, ప్రగతికి, సమున్నతికి నా శాయశక్తులా నేను కృషి చేస్తానని, చెప్పిన ప్రతి పని నెరవేరుస్తామని, ఈ కార్యవర్గ సహాయ సహకారాలతో ఈ కార్యవర్గంలోని ప్రతి ఒక్కరూ కూడా కళాకారుల ఉన్నతి కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కేవలం సంతాప సభలు, సన్మాన సభలు మాత్రమే కాకుండా కళాకారుల సంఘ భవన పురోభివృద్ధికి, అలాగే కళాకారులకి ఏ సమస్య వచ్చినా అది విద్య విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ ఎలాంటి సమస్య వచ్చినా సంఘం అండదండగా ఉంటుంది అని ప్రమాణం చేస్తున్నాను. కళాకారులందరికీ కూడా మాకు మా సంఘం ఉంది, మాకు మా రంగస్థల కళాకారుల సంఘం ఉంది, మాకు ఎలాంటి సమస్య వచ్చినా మాకు తోడుంటుంది, మాకు ఏం పర్వాలేదనే భరోసాని, ఆ ధైర్యాన్ని కళాకారులకు ఇస్తామని నేను మనవి చేస్తున్నాను. తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం నూతన కార్యవర్గము ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దానికి పూర్తి సహాయ సహకారాలు గౌరవనీయులు సినీ రచయిత డాక్టర్ బుర్రా సాయి మాధవ్ గారు పూర్తి సహాయ సహకారాలు అందించి ఆయన భుజస్కంధాల మీద వేసుకొని ఈ సంఘాన్ని ముందు నడిపిస్తాడని చెప్పి ఆయన మాకు మాట ఇచ్చున్నాడు. ఆయన మాట మీద ప్రకారం భవిష్యత్తులో ఈ కళాకారుల సంఘం పూర్వ వైభవంగా చూడబోతున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మా నూతన కార్యవర్గానికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా మేము మీకు తెలియజేసుకుంటున్నాం. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు జరిగింది. ఈ నూతన కార్యవర్గానికి అధ్యక్షులుగా శ్రీమతి బుర్రా జయలక్ష్మి గారు, తర్వాత గరికపాటి సుబ్బారావు గారు, తర్వాత ఆరాధ్యుల ఆదినారాయణ అనే నేను, ఆ తర్వాత గౌరవ అధ్యక్షులుగా ఏ కోటేశ్వరరావు గారు, సహాయ కార్యదర్శిగా మేరిగా రామలింగేశ్వరరావు గారు, ఇంకా తదితరులందరూ ఎన్నిక కాబడ్డారు. ఈ
ఈ సంఘానికి పూర్తి మద్దతు ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక కార్యదర్శిగా మా సోదరుడు మేరిగే రామలింగేశ్వరరావు గారు, తర్వాత నాగమణి గారు, సుధీర్ గారు, సుభాని గారు అందరూ ఎన్నిక కావడం జరిగింది. జూన్ 4వ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాలలో ఎన్డీఏ కూటమి అఖండ విజయాన్ని సాధించిన సందర్భంగా పట్టణ జనసేన ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపారు. పొలిశెట్టి శివప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణ జనసేన నాయకులు, కార్యకర్తలు స్థానిక విజయవాడ తెనాలి ప్రధాన రహదారిపై గల వినాయకుని విగ్రహం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఎన్డీఏ కూటమి 164 సీట్లు గెలుపొందిన సందర్భంగా 164 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి, తెనాలిలో నాదెండ్ల మనోహర్ కి అఖండ మెజారిటీ ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి విజయదుందురు మోగించిన సందర్భంగా తెనాలి పట్టణంలో నాదెండ్ల మనోహర్ గారు అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. దాన్ని పురస్కరించుకొని తెనాలి పట్టణ జన సైనికులందరం కూడా ఈ రోజున తెనాలి పట్టణంలోని పిఎస్ఆర్ కాలేజీ రోడ్లో గల వినాయక స్వామి టెంపుల్లో అందరం కూడా మొక్కు తీర్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గాను పోలిశెట్టి శివప్రసాద్ మరి ముఖ్యంగా లీడ్ తీసుకొని దీన్ని ఆర్గనైజ్ చేశారు. బండారు రవికాంత్ గారు, మామిడి సుబ్రహ్మణ్యం గారు, పోలిశెట్టి సాయి అందరూ కూడా జన సైనికులందరూ కూడా, సత్యనారాయణ గారు అందరూ ప్రతి ఒక్క జన సైనికుడికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా తెనాలి పట్టణ నియోజకవర్గ ప్రజలకి, అలాగే తెనాలి నియోజకవర్గ డెల్టా టైగర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సైన్యానికి, ఆయనకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. జూన్ 4వ తారీఖున వెలువడిన ఫలితాల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన సందర్భంగా 164 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. జనసేన ప్రత్యేకంగా 21 స్థానాలకు గాను 21 స్థానాలు, 2 ఎంపీలకు గాను 2 ఎంపీలు సాధించి పెద్ద ఘన విజయం మన రాష్ట్రాన్ని ప్రజలందరూ కలిసి కూటమికి అందజేశారు. ఆ సందర్భంగా మనోహర్ గారు గెలిచిన కారణంగా, కూటమి భారీ విజయంతో గెలిచిన కారణంగా ఈరోజు పట్టణంలో ఉన్న జన సైనికులు అందరూ కలిసి మన వినాయకుడి బొమ్మ దగ్గర, పెద్ద వినాయకుడి దగ్గర మొక్కు తీర్చుకున్నాం కొబ్బరికాయలతో. ఈ రాష్ట్రం, ఈ తెనాలి అంతా సుభిక్షంగా ఉండాలని విఘ్నేశ్వరుడి దయతో, మొదటి దేవుడు కాబట్టి మనం ఆయనకి దండం పెట్టుకుని కొబ్బరికాయలతో ఆయన మొక్కు తీర్చుకుని ఆయన ఆశీస్సులు మన తెనాలి పట్టణానికి, మనోహర్ గారికి అందరికీ ఉండేటట్టుగా కావాలని కోరుకుని ఇప్పుడు ఒక చిన్న విరామం.